భయం 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 పవన్ వెన్నులో టన్నుల కొద్దీ భయం. తెలంగాణ నాయకులపై ఓ రేంజ్లో ఫైర్ అయిన మరుసటి రోజే పత్తి పువ్వు కంటే మెత్తగా మారిపోయారు. నవనిర్మాణ సంకల్ప సభకు అనుమతి ఇవ్వని విషయం సీఎం రేవంత్ రెడ్డికి తెలిసి ఉండకపోవచ్చట. ఆ విషయాన్ని కూడా చాలా మెత్తగా చెప్పారు. అంతకు ముందు రోజు ఉన్న ఫైర్ మరుసటి రోజు ఆయన శరీరంలో కనిపించలేదు. ఇదే జగన్ సీఎంగా ఉండి సభకు అనుమతి ఇవ్వకపోతే ఇంత మెత్తగా చెప్పేవాడా? నువ్వు ఎవడివి జగన్ అంటూ డైలాగులు కొట్టకుండా ఉండేవాడా? జుట్టు సవరించుకుంటూ గొంతు చించుకోకుండా ఉండేవాడా? తన సభకు పర్మిషన్ ఇవ్వకపోయినా ఇవేవి చేయకుండా సీఎం రేవంత్కు అనుమతి నిరాకరణ విషయం తెలిసి ఉండకపోవచ్చంటూ శుతిమెత్తగా ఎందుకు మాట్లాడాడు? ఎందుకంటే తన ఆస్తులన్నీ హైదరాబాద్లోనే ఉన్నాయి కాబట్టి, వాటిని కాపాడుకోవాలి కాబట్టి, 10 ఎకరాల కోడి చెరువును కబ్జా చేశాడు కాబట్టి, ఆ కోడి చెరువు కబ్జాపై తెలంగాణ సమాజం కోడై కూస్తోంది కాబట్టి, దానిపై హైడ్రా బుల్డోజర్లు రాకుండా ఉండాలి కాబట్టి, ఉదయం ఏపీలో ఉన్న సాయంత్రానికి హైదరాబాదే రావాలి కాబట్టి, తన పర్మనెంట్ అడ్రస్ ఇక్కడే ఉంది కాబట్టి, ఇన్ని కార్యాలు ఇక్కడి నుంచే చక్కబెట్టాలి కాబట్టి, అందుకే 24 గంటల ముందు ఉన్న ఫైర్ ఇంజన్లతో నీళ్లు జల్లినట్లు ఒక్కసారిగా చల్లారిపోయింది. ఒక్క సీఎం రేవంత్ విషయంలోనే కాదు సార్, అటు కేటీఆర్ విషయంలోనూ ఇలానే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాడు. ఆయన ఏమన్నారో ఒక్కసారి చూద్దాం. అంతకంటే ముందు ఆయన ముందు రోజు మాట్లాడినటువంటి తీరుని మీ మనసులోకి తెచ్చుకోండి. ఆయన బాడీ లాంగ్వేజ్ ఏ రకంగా ఉంది, ఆయన ఉపయోగించిన పదజాలం ఏ రకంగా ఉందో ఆలోచించండి. ఆ మరుసటి రోజే కేవలం 24 గంటలు గడవగానే ఎలా మారిపోయారు పత్తి పువ్వుల. ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి సార్. రూలింగ్ గవర్నమెంట్ ఎప్పుడు కొంచెం పెడద్దు. నాకు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ పని కట్టుకొని చేసిందా అని నేను అనుకోవట్లేదు. రేవంత్ రెడ్డి గారికి కూడా నాకు అవసరం నాకు తెలుస్తుంది. ఆయన బిహేవ్ జరిగిందని కూడా నేను అనుకోవట్లేదు. అది కూడా మీకు చెప్తున్నాను కదా. కేటీఆర్ గారు నాకు చాలా మంచి బ్రదర్ కైండ్ రిలేషన్షిప్. మా ఇద్దరికి అనేక సందర్భాల్లో కలిసాం. మా ఇద్దరికి చాలా పరస్పర ఇష్టాలు ఉన్నాయి. పాలసీల్లో ఒక మాట అటు ఉంటుంది ఇటు ఉంటుంది, కానీ ఆయన ఏమన్నారు నేను చూడలేదు. నాకు తెలిసి ఆయన తప్పుగా ఏం మాట్లాడుకుంటున్నారు, నాకు తెలుసు. అదే అనుకుంటున్నాను. రూలింగ్ గవర్నమెంట్ ఎప్పుడు కొంచెం పెడద్దు. నాకు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ పని కట్టుకొని చేసిందా అని నేను అనుకోవట్లేదు. రేవంత్ రెడ్డి గారికి కూడా నాకు అవసరం నాకు తెలుస్తుంది. ఆయన బిహేవ్ జరిగిందని కూడా నేను అనుకోవట్లేదు. అది కూడా మీకు చెప్తున్నాను కదా. కేటీఆర్ గారు నాకు చాలా మంచి బ్రదర్ కైండ్ రిలేషన్షిప్. మా ఇద్దరికి అనేక సందర్భాల్లో కలిసాం. మా ఇద్దరికి చాలా పరస్పర ఇష్టాలు ఉన్నాయి. పాలసీల్లో ఒక మాట అటు ఉంటుంది ఇటు ఉంటుంది, కానీ ఆయన ఏమన్నారు నేను చూడలేదు. నాకు తెలిసి ఆయన తప్పుగా ఏం మాట్లాడుకుంటున్నారు, నాకు తెలుసు. అదే అనుకుంటున్నాను. రైట్, చాలా అంశాలు ఉన్నాయి. ఈ పత్తి పువ్వులో మారిపోయినటువంటి విషయం, ఆయన మాట్లాడినటువంటి విధానం, ఇదే ఆయనకు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండి ఆయన ఏదైనా సభ పెట్టుకుంటానని ఒకవేళ ఎప్పుడు ఆయనకి ఏ వాహనం ఎక్కి తిరుగుతానన్నా పర్మిషన్ లభించింది, ఎక్కడ కవాతు చేస్తానన్నా పర్మిషన్ లభించింది, తెలంగాణలో అయితే లభించలేదు. అయినా సరే రేవంత్ రెడ్డి గారికి తెలిసి ఉండకపోవచ్చు అని మెత్తగా చెబుతున్నారు. ఇదే ఏపీలో జరిగి ఉంటే ఎలా మాట్లాడేవాళ్ళు? అసలు పవన్ కళ్యాణ్ ఉన్నట్టుండి రాత్రికి రాత్రి ఏపీకి చేరుకొని పొట్టి శ్రీరాములు గారి విగ్రహం దగ్గరికి ఎందుకు వెళ్ళారు? అర్జెంటుగా ఆయన ఎందుకు గుర్తుకొచ్చారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి? అక్కడికి వెళ్ళి ఇన్ని విషయాలు ఎందుకు మాట్లాడారు? వెనుక ఆయన యొక్క విగ్రహాన్ని పెట్టుకుని ముందు నిలబడి ఎందుకు మాట్లాడారు? చాలా చాలా తెలివితేటలైనటువంటి రాజకీయ చాతుర్యాన్ని ఆయన ప్రదర్శిస్తున్నారు. వాటన్నింటిపైన క్లియర్గా మాట్లాడుకుందాం. చర్చలో పాల్గొంటున్నారు వెంకటరెడ్డి కారుమూరి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, పురుషోత్తం రెడ్డి గారు సీనియర్ అనలిస్ట్, నాగమల్లేశ్వరి గారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. ఎస్ వెంకటరెడ్డి గారు, మీరు మొన్న అంటే 2వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో హైదరాబాద్లో ఏ రకంగా ఫైర్ అయ్యారు ఒక్కొక్కరి మీద, తెలంగాణ నాయకుల మీద, రాజకీయ పార్టీల మీద, తన సభకు పర్మిషన్ ఇవ్వని సమయంలో ఆయన మాట్లాడినటువంటి విధానం, నిన్న పొట్టి శ్రీరాములు గారి విగ్రహం దగ్గర నిల్చొని ఆంధ్రప్రదేశ్లో ఆయన మాట్లాడినటువంటి విధానం ఏంటి? ఒక్కసారిగా అంత చేంజ్ వచ్చింది ఎందుకు? ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. అందరూ గుడ్ ఈవినింగ్. మీరు ఆ రోజు కూడా అంటే జూన్ 2వ తారీఖు ఇక్కడ మాట్లాడినప్పుడు కూడా రేవంత్ రెడ్డి అంటే తనకు చాలా ఇష్టం అని, ఓకే,
ఆ ఒక్క మాట తప్ప ఇంకా రేవంత్ రెడ్డి గురించి ఒక్క నోరెత్తి కూడా ఏం మాట్లాడలే. ఎందుకు? రేవంత్ రెడ్డి అంటే తనకు చాలా ఇష్టము అని మాట్లాడి కొంతమంది కాంగ్రెస్ నాయకుల గురించి మాట్లాడారు. అంత తప్ప వేరే వాళ్ళ మీద ఎక్కడ మాట్లాడలే. ఎంటైర్ రాహుల్ గాంధీనో ఇంకో అందరం లాక్కొచ్చు, లేదంటే మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంతు చూస్తా, కాంగ్రెస్ హటావో దేశ్ బచావో, అదే కదా అంతకుముందు మాట్లాడింది. ఇట్లా ఇక్కడ నుంచి కాంగ్రెస్ హటావో తెలంగాణక ఈ టైప్ కూడా ఎక్కడ మాట్లాడకుండా రేవంత్ రెడ్డి అంటే తనకు చాలా ఇష్టం అని చెప్పాడు. అంటే పవన్ కళ్యాణ్ ఏంటి, అక్కడ ఉంటా బానిసత్వం చేయడానికి, ఇక్కడ బానిసత్వం చేయడానికి ఉంటా, కేంద్రంలో కూడా బానిసత్వం చేయడానికి ఉంటా. అంటే ఏంటి, తెలంగాణలో ఏమో రేవంత్ రెడ్డికి బానిసత్వం చేస్తా, ఆంధ్రాలోనేమో చంద్రబాబు నాయుడుకి చేస్తా, కేంద్రంలోనేమో మోడీకి చేస్తా. బానిసత్వం మాత్రం కామన్ ఎజెండా. ఎక్కడికి వెళ్ళినా ఈ ఎజెండా కామన్గా ఉంటుంది. దీంతో పాటు ఎక్కడికి వెళ్ళినా ఏ సభ అయినా ఏ మీటింగ్ అయినా ఏ విగ్రహం వెనకాల పెట్టుకున్నా, అది చెగువిరాది పెట్టుకున్నా, నరేంద్ర మోడీది పెట్టుకున్నా, వైఎస్ఆర్ గారిని జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం తిట్టడం కూడా కామన్ ఎజెండా. అది హైదరాబాద్ లో అయినా తెలంగాణలోనే ఏపీ అయినా ఢిల్లీ పోనండి, లేదంటే ఇంకా ట్వీట్ పెట్టనండి, వెనక పొట్టి శ్రీరాములు గారిది పెట్టుకోనండి, లేదంటే వెనక మీరు అన్నట్టుగా చెగువిరాది పెట్టనండి, లేదంటే వెనక చంద్రబాబుది పెట్టనండి, లేదంటే వెనక కమ్యూనిస్టులు పెట్టనండి, వెనక మాయావతి పెట్టినప్పుడు కూడా జగన్ గారిని తిట్టాడు కదా. సో ఇది కామన్ ఎజెండా. వైఎస్ఆర్ గారిని జగన్ గారిని తిట్టడం మాత్రం కామన్ ఎజెండా. తన పార్టీ పెట్టించిందే దానికోసం అనేది చెప్పకనే చెప్తున్నాడు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ తెలుగుదేశం ఒకటే కదా, ఇక నేను చెప్పేదే ఉంది, అందరూ ఇప్పుడు తెలిసినటువంటి విషయమే కదా. సో అందుకని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నేను మాట్లాడాల. రెండు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా అంటే మళ్ళీ ఇబ్బంది వచ్చేస్తుందేమో, వీళ్ళు డైరెక్ట్గా మాదాపూర్ నుంచి కోటి చెరువు దాకా వెళ్తారు, అందుకని ఈ కోటి చెరువు దాకా ఎందుకు వెళ్ళటం, అందుకని చెప్పి కోటి చెరువుతో పాటు ఇంకెన్ని చెరువులు ఉన్నాయో తెలియదు కదా, ఆ తెలియని కూడా మళ్ళీ బయటకు వస్తాయి. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికంటే తెలిసి ఉండకపోవచ్చు. కోడి చెరువు కాకుండా కుక్క చెరువు, నక్క చెరువు ఇలాంటివి కూడా చాలా కబ్జాలు జరిగాయి ఉంటాయి కదా. మీరు కోడి చెరువు కాకుండా ఇంకెన్ని ఉన్నాయి అంటే లేకపోతే కాదు సార్, లేకపోతే అసలు ఆయన బాతు చెరువు, కోడి చెరువు గురించి అడిగినప్పుడు ఇదిగోండి డాక్యుమెంట్స్, నేను పలానా వాళ్ళ దగ్గర కొనుక్కున్నా, ఇది ఆ భూమి, ఇది ఈ భూమి అని ఈయన చెప్పకుండా నాది తీసుకోండి కావాలంటే తెలంగాణ సర్కార్ తీసేసుకోవచ్చు, నేను కబ్జా చేస్తుంటే అంటే ఎట్లా తీసుకుంటారు. సో అసలు హైడ్రా ఇప్పుడు దాకా నీకు వెళ్ళలేదంటే దానికి అర్థం ఏంటి, ఇంకా అందరికి అర్థమైనటువంటి అంశమే కదా. అంటే క్లియర్గా ఆయన చెప్తుంది ఏంటి, నేను ఎక్కడైనా సరే చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో, చంద్రబాబు నాయుడు గారు ఎలా ఒకళ్ళతో పొత్తులో ఉండి ఇంకొకరితో కాపురం చేస్తూ ఉంటారో తెలుగుదేశం పార్టీ అంటే ఇప్పుడు ఉన్నారు కదా సార్, ఎన్డీఏలో భాగస్వామి కదా జనసేన అన్నది, మరి తెలంగాణలో కాంగ్రెస్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు సార్ ఎన్డీఏలో నిజంగా భాగస్వామిగా ఉన్న ఏ పక్షమైనా అవతల ఐఎన్డీఏలో మెయిన్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తారా? కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని విమర్శించకుండా నాకు చాలా ఇష్టము, ఆ ప్రభుత్వానికి ఏం తెలియదు పాపం, చాలా అమాయకులు, వాళ్ళకి తెలిస్తే నాకు డైరెక్ట్ గా మాదాపూర్ పర్మిషన్ లెటర్ ఇచ్చేవాళ్ళు. పర్మిషన్ నిరాకరించింది ఎవరో కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ నిరాకరించింది. అంటే ఇలా హెడ్ కానిస్టేబుల్ కొడుకు కాబట్టి కానిస్టేబుల్ పర్మిషన్ నిరాకరించాడు అనుకుంటున్నాడు. ఇప్పుడు ఒక పార్టీ, అది కూడా ఏదో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పార్టీ, ఇక్కడ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు నవనిర్మాణ అని చెప్పి ఏదో ప్రోగ్రాం పెడతాం, మీటింగ్ ఇమ్మన్నారు. అప్పటికే ఇక్కడ ఆల్రెడీ తెలంగాణలో ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్టులు, ఏదైతే తెలంగాణ కోసం పోరాడినటువంటి జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద నానా బూతులు తిట్టి నానా యాగీ చేసింది ఇదే జనసేన పార్టీ. ఇదే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు లాంటి ఒక పెద్ద మనిషి మీద నానా యాగీ చేశాడు ఇదే పవన్ కళ్యాణ్. మరి అట్లాంటప్పుడు సభకి ఎలా పర్మిషన్ ఇస్తారు? అయినా ముందు మన దగ్గర రోడ్లు వేసుకోవటం, లేదంటే మన దగ్గర మన శాఖ ఆఖరి ర్యాంక్ రాకుండా కనీసం ఆఖరి నుంచి 4వ ర్యాంక్ 5వ ర్యాంక్ అన్నా అట్లా చూసుకోవాలి. కానీ పక్కన దీన్ని నిర్మించేది ఏంది? కవిత గారు అన్నట్టుగా ముందు ఆడ అమరావతిలో నీళ్లు కారకుండా చూసుకుంటారు బాబు, ఆ నీళ్ళు ఎత్తుతోడి పోసే కార్యక్రమం చేసుకోండి. ఏడాది బొత్తు తెలంగాణ అని ఆల్రెడీ 12 ఏళ్ల క్రితం తెలంగాణ అని ఆల్రెడీ కొత్తగా తెలంగాణ ఏర్పడింది, మా రాష్ట్రాన్ని మేము నిర్మించుకుంటున్నాం అని చెబుతున్నారు. ఇప్పుడు అంటే దానికి అర్థం ఏంటి? సో పవన్ కళ్యాణ్ బండారం మొత్తం బయటికి వస్తుంది కాబట్టి రేవంత్ రెడ్డి చాలా మంచాడు, నరేంద్ర మోడీ చాలా మంచాడు, మళ్ళీ రేపొద్దున కేటీఆర్ గారు అధికారంలోకి వస్తే మళ్ళీ ఆ కోటి చెరువు చాలా మంచి ఫ్రెండ్, ఏం మాట నేను వినలేదు. ఎందుకంటాడు? రెండోది అసలు విషయం చర్చించలేదు, ఎందుకంటే ఎందుకు అసలు పొట్టి శ్రీరాములు గారి దగ్గరికి వెళ్ళారనే అది కూడా వస్తాను, దానిపైన కూడా మాట్లాడదాం. ఒకసారి నాగమల్లేశ్వరి గారితో మాట్లాడు. నాగమల్లేశ్వరి గారు, ఏంటి పవన్ కళ్యాణ్లో ఇంత మార్పు? 2వ తేదీన తెలంగాణలో మనం అదేదో సినిమా చూసామండి, చంద్రముఖి సినిమా, దాంట్లో గంగ చంద్రముఖిలా మారుతుంది. ఈయన 2వ తారీఖున తెలంగాణలో చంద్రముఖిలా ఉండి 3వ తారీఖు ఏపీకి రాగానే గంగలా మారిపోయారు. ఎందుకు అంత రూపాంతరం ఏంటి? చంద్రముఖి గంగలా మారడం ఏంటి? గంగ చంద్రముఖిలా మారింది చూసాము. సార్, మీకు ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం సార్.
అంటే మనకి అంటే మనకు అలవాటు అయిపోయింది ఆయన మాటలు. మనం అంటే పెద్దగా పట్టించుకోం గాని తెలంగాణ గాడికి పోయి ఇది మీ జాగిర అంటే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు సార్? ఎందుకు ఊరుకుంటారు? ఆ? ఇప్పుడు వాళ్ళు పాప అక్కడున్న తెలంగాణ ఇక్కడంటే మనం అమాయకులు ఏం అనం కాబట్టి అన్న ఈజీగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అయితే ఎగిరేయొచ్చు, అరిసేయొచ్చు, తల ఎగరేయొచ్చు, చెప్పులు చూపించొచ్చు అనుకుంటారు. మరి ఆడ చెప్పులు ఒక మహిళ చెప్పు చూపించిందనంటే తెలంగాణ జోలికి వెళ్తే వాళ్ళు ఊరుకోరు. అందుకనే ఇప్పుడు శుద్ధపూస మాటలన్నీ మాట్లాడుతున్నారు. నాకు తెలియక అడుగుతాను, సరే మీ మీ మీటింగ్ ఆపింది అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి నా ఫ్రెండ్ అంటివి, కేటీఆర్ నా ఫ్రెండ్ అంటివి, బీజేపీతో పొత్తు పెట్టుకుంటివి, మరి ఎవరితో గొడవడానికి వెళ్ళావు? జగన్మోహన్ రెడ్డితో గొడవడానికి వెళ్ళావా? ఎక్సలెంట్. జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఏమైనా మీటింగ్ పెట్టడానికి వెళ్ళావా? ఏం మనిషి సార్, అసలు ఏం మాట్లాడతాడో అర్థం అక్కడ ఇద్దరేనండి టార్గెట్. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు, రెండు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు ఫ్రెండే, కేటీఆర్ గారు ఫ్రెండే, బీజేపీ మన ఒరిజినల్ ఫ్రెండే, కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రెండే. కాదు సార్, రంగా గారికి టీ ఇచ్చేది ఈయనే, గద్దర్ గారికి బండి కొని ఇచ్చేది ఈయనే. గద్దర్ గారు అప్పట్లోనే 2006 లోనే ఆయనకి కారు ఉందండి, ఈయనకి బండి కొనిచ్చేది ఏంటి? ఒకవేళ పెద్ద ఆయనకి కొనిచ్చినా కూడా నువ్వు చెప్పాలా? ఇప్పుడు వచ్చి ఆ గద్దర్ గారి వారసురాలే చెంప చెల్లుమనేలాగా ఎన్ని మాటలు మాట్లాడింది సార్. మన పరువు ఈడ మన డిప్యూటీ సీఎం పరువు తీసుకుపోయి తెలంగాణలో పోగొడుతుంటే మనకెంత బాధగా ఉంటది? అసలు నీకు ఇచ్చిన పదం ఏంది? నువ్వు ఎందుకు వెళ్తున్నావు? ఎందుకు గొడవాడుతున్నావు? ఎవరి కోసం పోరాడడానికి? నిజంగా మీరు అన్నట్టుగా ప్రశ్నించే పార్టీ అయితే గద్దర్ గారు ఈయన దగ్గరికి పోయి కారు అడుగుంటే, ఈయన కారు తీసిచ్చుంటే అది ఎవరికి తెలియదు కానీ ఆయన చెప్పుకుంటున్నారు. కానీ ఒకటి మాత్రం గద్దర్ గారిని అడగాల్సింది, మీ శరీరంలో బుల్లెట్కు కారకులు ఎవరు అని. మీ శరీరంలో ఒక బుల్లెట్ ఉండిపోయింది కదా, ఈ కాల్పులు జరిపిన దుర్మార్గులు ఎవరు ఒకసారి చెప్పండి గద్దర్ అన్న అని అడిగితే ఆయన చెప్పేవాళ్ళు. గద్దర్ తో పాటు ట్రావెల్ చేసినటువంటి పాషం యాదగిరి గారు చెప్పారు, ఆయన ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే, అసలు ఈ చెగోవీరా ఎందుకు వచ్చిందో స్టోరీ కూడా చెప్పాడు ఆయన. ఈయనకి ఏదో ఏమంటారు ఆయన పేరు పరిటాల రవికి ఏవో డిస్టర్బెన్సెస్ ఉంటే గద్దర్ గారిని పట్టుకొని గద్దర్ గారిని కూల్ చేసుకోవడానికి చెగువీర టీ షర్ట్లు, చెగువీర మొత్తం అంతా రూమ్ లో అంతా నింపేసుకొని ఏమంటారు రాయబారిగా గద్దర్ గారిని పంపించారట. కాదు, అదే నాకున్న డౌట్ అడుగుతాను నేను, వెంకటరెడ్డి గారితో కూడా ఈ పాయింట్ మాట్లాడతాను. అసలు ఆయనకి గుండు కొట్టారు అన్న విషయాన్ని టీడీపీ అనేది ఆయన ట్రోల్ చేయడానికి ఉపయోగించుకున్నటువంటి ఆయుధం అని అంటారు. మరి ఇది నిజంగానే జరిగింది అయితే? టీడీపీనే కదా ఆయన గుండు కొట్టారని ప్రచారం చేసింది గతంలో. అవును అవును, లోకేష్ బాబు గారే ఒక మీటింగ్ లో అన్నారు, లోకేష్ బాబు గారు అన్నారు ఆ మాట, గుండు కొట్టించుకున్నారన్న మాట. మన వైఎస్ఆర్ సిపి వాళ్ళు గాని మన కార్యకర్తలు గాని ఎవ్వరు ఆ మాట అనలేదు. ఇవాళ గద్దర్ గారితో తిరిగినటువంటి ఆయనతో పాటు ట్రావెల్ చేసినటువంటి వ్యక్తి చెప్పారు. అదే టీడీపీ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి ఒకవేళ ఉపయోగించుకో ఉండొచ్చు. అది వాస్తవమైందా ఇప్పుడు పాశం యాదగిరి గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే? మరి వాస్తవమే కదా సార్, 6 బుల్లెట్లు దిగాయినైనా ఇప్పుడు ఎవరు పంచన చేరున్నావు నువ్వు? ఎవరు ఏ పార్టీలో ఉన్నావో, ఏ ముఖ్యమంత్రి ఉన్నారో ఆయన దిగించాడు 6 బుల్లెట్లు అని చెప్పేసి ఆయన చెప్పారు చాలా క్లియర్ గా. నేను చెప్పే మాట కాదు సార్ ఇది, ఆయన చెప్పారు, ఆయనతో ట్రావెల్ అయినటువంటి వ్యక్తి చెప్పారు. ఆయన ఎప్పుడో 2006 సంవత్సరంలోనే ఆయనకు కారు ఉంటే నేను బండి కొనిచ్చానంటే అది ఎంత హాస్యాస్పదంగా ఉంటది సార్. చెగువీరాటు గద్దర్ అంటివి, చెగువీరాటు పొట్టి శ్రీరాములు గారు అంటివి. సార్ నేను ఒక్క మాట అడుగుతా, నేను పుస్తకాల్లో చదువుకున్నాను, మీరు చదువుకున్నారు, మనం అందరం చదువుకున్న వాళ్ళమే ఇక్కడ ఎడ్యుకేటెడ్సే. పొట్టి శ్రీరాములు గారు ఏ కులమని ఎవరికైనా తెలుసా? నాకైతే తెలియదు. నాకు ఆయన మన రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేశాడని తెలుసు తప్ప కులం ఇది అని ఆయన మతం ఇదని మనకైతే ఎవరికి తెలియదు. ఈయన మాట్లాడతాడు అంటే కులాల మధ్య చిచ్చు, మతాల మధ్య చిచ్చు, చిచ్చు. బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారే. అక్కడికి వెళ్ళి ఆంధ్ర వాళ్ళని తిడుతుంటివి, ఈడుకొచ్చి తెలంగాణ వాళ్ళని తిడుతుంటివి. ఇప్పుడు మంచిగా కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా ఉన్నటువంటి మన మధ్య చిచ్చు పెట్టడమే కదా సార్. ఇప్పుడు నువ్వు రెచ్చగొట్టే మాటలన్నీ మాట్లాడితే ఆడున్న ఆంధ్ర వాళ్ళ పరిస్థితి ఏంది సార్? ఏంది చెప్పండి? ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళ పరిస్థితి ఏంది? నీ ఆస్తులన్నీ అక్కడ ఉండే, నీ మాటలన్నీ అక్కడే ఉండే, నువ్వు రెచ్చిపోయి మాట్లాడతాను. ఇక్కడ ఊగిపోయినట్టు కాదు, తెలంగాణ వాళ్ళు అంత ఈజీగా ఏం వదిలిపెట్టరు, తీసి కూర్చోబెడతారు. మీరు వాళ్ళ తాట కాదు, వాళ్ళే మీ తాట తీసి కూర్చోబెడతారు.
రైట్ పురుషోత్తం కాస్త డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నారు కాబట్టి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటది అనేది నా యొక్క విన్నపం సార్. రైట్ పురుషోత్తం రెడ్డి గారు సీనియర్ అనలిస్ట్ మనతో పాటు జాయిన్ అయ్యారు. పురుషోత్తం రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి ఏపీలో ఒక రకంగా, తెలంగాణలో మరో రకంగా ఉందా? మొన్నేమో విపరీతంగా ఫైర్ అయిపోయి అసలు ఆయన ఏ రకంగా ఫైర్ అయ్యారని చూసాం మనం. మీ అయ్య జాగీరా అని అడిగేంత దూరం వెళ్ళిపోయారు. ఇది తెలంగాణ యాస, తెలంగాణ భాష అన్నట్టుగా, ఆయన ఆ గడ్డ మీదే పుట్టి పెరిగినట్టుగా, నేను నిలదీస్తానన్నట్టుగా గట్టిగా మాట్లాడేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత 24 గంటలుగా గడవగానే ఏపీకి వచ్చి రేవంత్ రెడ్డి గారికి తెలియదేమో నాకు సభకు పర్మిషన్ ఇవ్వకపోవడం అనేది, పాప ఆయనకి తెలుసుంటే అట్లా జరిగేది కాదు. తర్వాత కేటీఆర్ గారు నాకు మంచి ఫ్రెండు, ఆయన ఎప్పుడు అట్లా మాట్లాడరు, ఈ రాగం తీస్తున్నారు. ఆ ఫైరు పవన్ కళ్యాణ్కి, ఈ పత్తి పువ్వు పవన్ కళ్యాణ్కి ఏంటి ఒక్కసారికి మార్పు కారణం ఏంటి? ఈశ్వర్ గారు, అందరికీ నమస్కారం. బేసిక్గా పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో ఒక రకంగా, తమిళనాడులో ఒక రకంగా ఏం లేదు, అన్ని రాష్ట్రాల్లో ఒకే రకంగా ఉన్నారు. గందరగోళం, పరస్పర విన్యాసాలు, ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, సంబంధం లేనటువంటి వ్యవహారాలు. వారి మనసులో ప్రధానంగా పడిపోయింది ఏ అంశం అంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చుట్టూ జరిగిన పరిణామాలు. ఓకే, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఏదైతే వారు కోర్ కమిటీలో ప్రస్తావనకు వచ్చాయని ఎవరో సోర్స్ ద్వారా చెప్పారో ఆ తర్వాత ఉపసంహరించుకున్నారు, అది వేరే సంగతి. అది ఆయన బాగా ఇబ్బంది పెడుతుంది రాజకీయంగా. ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది, మీరు చేయాల్సిన పని చేయకుండా నాగేశ్వర్ గారు ఉపసంహరించుకోండొచ్చు, మీరు ఆమోదించుండొచ్చు, బట్ ప్రజల్లోకి ఒక మెసేజ్ అయితే వెళ్ళిపోయింది కదా, పవన్ కళ్యాణ్ గారు హోంమంత్రితో ఇలా మాట్లాడారు అనే మెసేజ్ మాట్లాడి ఉండకపోయిండొచ్చు. కానీ నాగేశ్వర గారు ప్రస్తావించడం, ఉపసంహరించుకోవడం జరిగిన పరిణామాలు చూసినప్పుడు మీరు చేయాల్సింది ఇది కాదు కదా, ఆంధ్రప్రదేశ్లో మీకు అధికారం ఇచ్చింది మీ అజెండాను అమలు చేయడం కోసం, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం చేయమంటే జగన్ గారిని అరెస్ట్ చేయమని చెప్పి ఇది పోతుంది, అది బాగా వెళ్ళిపోయింది, అది ఆయన గమనంలో పెట్టుకున్నాడు. దీనికి ఏం పరిష్కారం? ఒక పరిష్కారం విత్డ్రా చేసుకునే దానికి అంగీకరించడం, లేకపోతే విత్డ్రా చేసుకోమని అడగకుండా రాజకీయంగా మాట్లాడాలి. రాజకీయంగా మాట్లాడడం మానేసి విత్డ్రా చేసుకునేసి మళ్ళీ రాజకీయం మాట్లాడుతున్నారు. రెండో అంశం, వారు అమాయకంగా చేస్తున్నారా, గందరగోళంగా చేస్తున్నారా తెలియదు, కానీ ఎక్కువ నాగేశ్వర గారిని ట్రోల్ చేసింది ఎవరు? తెలుగుదేశాన్ని అభిమానించే వాళ్ళు చేశారు. తెలుగుదేశం పార్టీ చేసిందని నేను అన్న, కానీ తెలుగుదేశం పార్టీని అభిమానించే వాళ్ళు చేసినారు. మరి వాళ్ళ తరపున మీరెందుకు ఒకరితో పుచ్చుకుంటున్నారు? ట్రోల్ చేసిందేమో వాళ్ళు, ట్రోల్ చేసిన మీరుగా వాళ్ళు మిమ్మల్ని తిడుతున్నారు. మాకు సంబంధం లేదా అని చెప్పొచ్చు కదా. కాబట్టి ఎవరి కోసం ట్రోల్ గురవుతున్నారు, ఎవరి కోసం చేస్తారు? రెండోది, తెలంగాణ బేస్డ్గా ఆయన మాట్లాడిన కొన్ని మాటలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. ఈశ్వర్ గారు ఒక మాట అన్నారు, నేను రాజశేఖర రెడ్డి గారిని ప్రశ్నించిన వాడిని, నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించిన వాడిని. ఇక్కడ నెగిటివ్ చూడకుండా కొంచెం పాజిటివ్గా చూద్దాం అనిపించింది నాకు. అదేంటంటే ధైర్యానికి చిహ్నం ఏంటంటే రాజశేఖర రెడ్డితో ఫైట్ చేయాలి. అవును, అంటే ధైర్యానికి చిహ్నం ఏంటి? నువ్వు ధైర్యవంతుడు అనడానికి నేను రాజశేఖర రెడ్డితోనే కొట్లాడాను, జగన్తోనే కొట్లాడాను అంటే నువ్వు ధైర్యవంతుడు అని అర్థం. అది అంతే తప్ప నేను పవన్ కళ్యాణ్ ధైర్యం అని చెప్పడానికి ఆయనకి స్కోప్ లేకుండా పోతోంది. కాబట్టి రాజశేఖర రెడ్డిని ప్రశ్నించాను, జగన్ని ప్రశ్నించాను అంటేనే దాని ధైర్యవంతుని సమాజం గుర్తిస్తుందని. మరి ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు నన్ను గుర్తించలేదని ఆలోచించాలి. జగన్ గారు ఎప్పుడు నేను యుద్ధం చేస్తున్నా, నేను కత్తి పట్టా, నేను పోరాటం చేస్తున్నా, ప్రాణాలకు తెగించి యుద్ధం చేస్తున్నా అని అంటారు. ఎక్కడ బార్డర్లో ఏమన్నా యుద్ధం చేస్తున్నారా? ఇప్పుడు ఇరాన్ అమెరికా యుద్ధంలో ఏమన్నా పాల్గొంటున్నారా? ఎక్కడ యుద్ధం చేస్తున్నారు? ఎవరితో యుద్ధం చేశారు ఆయన? ఇప్పుడు నేను ధైర్యవంతుడు, యుద్ధం రెండో చూస్తాం. ఇప్పుడు జగన్ గారు ధైర్యవంతుడని నేను సోనియా గాంధీని ప్రశ్నించాను 100 సార్లు ఆయన చెప్పలా, ఒకసారి చెప్పాడు వదిలేసినాడు. నేను ధైర్యవంతుడు అంటే నేను ఒంటరిగా పోటీ చేస్తా, నేను ఫైట్ చేస్తా, ఓడినా గెలిచిన జనంలో ఉంటా, ఇది జగన్ గారి స్టైల్. ఒక్కొక్కరిది ఒక స్టైల్ ఉంటుంది. ఇప్పుడు విజయ్ గారు తమిళనాడులో 2 పార్టీలు వ్యతిరేకించాడు, ధైర్యంగా నిలబడ్డాడు. ధైర్యం అని వాళ్ళు ఎప్పుడు చెప్పరు, నేను ఒంటరిగా పోటీ చేస్తా, నన్ను ఆశీర్వదించండి, ఇది నా నమ్మకం అని చెప్పారు. నేను ధైర్యవంతుడు ధైర్యం అని చెప్పి ఎప్పుడు ఒంటరిగా పోటీ చేయరు. నేను వాళ్ళని ప్రశ్నిస్తే వీళ్ళు ప్రశ్నిస్తాను ముందుకు వస్తున్నారు. ఇది మొదటి అంశం. రెండో అంశం, తెలంగాణలో నాకు అనిపిస్తుంది ఈశ్వర్ గారు, తెలంగాణ వర్సెస్ ఆంధ్రాగా భావన రావాలని కోరుకుంటున్నారా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన వాళ్ళందరూ తెలంగాణ వాళ్ళు, కాబట్టి ఏపీ వాళ్ళందరూ నన్ను ఓన్ చేసుకోవాలి, ఏపీకి ప్రతినిధిగా ఉండాలి అనే మాట ఏమైనా చెప్తున్నాడని నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అది రాదు ఈశ్వర్ గారు. ఎందుకంటే నాగేశ్వర గారిని సమర్థించిన వాళ్ళు తెలంగాణ ఏపీకి సంబంధం లేదు. ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఆయన విత్డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ ర్యాగింగ్ ఏంటి, మళ్ళీ ఈ అవమానించడం ఏంటని అందరూ ఏకంగా ఆయన సపోర్ట్ చేసినారు. తెలంగాణ ఆంధ్ర అనే ఇక్కడేమి మనకు కుదరదు. రెండో అంశం, మీరు బూర్గుల రామకృష్ణారావు గారి విగ్రహం పెట్టాలంటారు, పొట్టి శ్రీరాములు గారి గురించి మాట్లాడుతున్నారు. బూర్గుల రామకృష్ణారావు గారు చరిత్రలో
తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలవడానికి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆమోదించిన వ్యక్తి, అంతే కదా. అంటే ఒక రకంగా ఆయన సమైక్యవాది. మళ్ళీ ఏమైనా ఆంధ్ర తెలంగాణ కలిపే ప్రయత్నం ఏమైనా చేస్తారా మీరు ఆర్టికల్ 3 ఉపయోగించి? సాధ్యం కాదు కదా. కాబట్టి ఏ సందర్భంలో ఏం మాట్లాడుతున్నాం అనే సంబంధం లేకుండా. రెండోది, తెలంగాణలో మీరు రాజకీయం చేయమని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. మీరు రాజకీయం చేయండి, విన్యాసాలు చేయొద్దని అంటున్నారు. మీరు విన్యాసాలు చేస్తున్నారు. మీరు ఇప్పటివరకు చేసినంత విన్యాసాలు తప్ప రాజకీయం ఎక్కడ చేసినారు? రాజకీయం చేయాలంటే ఈశ్వర్ గారు తెలంగాణ నవనిర్మాణం అంటున్నారు కదా. నవనిర్మాణం అంటే అధికారంలో రావాలి కదా. అధికారులు అంటే కనీసం ప్రకటించండి, రేపటి నుంచి నేను ఇక్కడ రాజకీయ పార్టీగా నా పని నేను చేస్తాను, ప్రజలతో ఉంటాను, గెలుస్తాను, నవనిర్మాణం చేస్తానని చెప్పండి. మళ్ళీ ఇంకో పక్క ఆంధ్రలోనే ముఖ్యమంత్రి కాలేను, తెలంగాణ ఎట్ట అవుతుంది? ఇంకా కాకుండా నవనిర్మాణం ఓడి చేస్తాడు. మీరు అధికారం రాకుండా నవనిర్మాణం ఎందుకు చేయాలి? కేవలం నాగేశ్వర గారు చుట్టూ జరిగినటువంటి సంక్లిష్టతను ప్రశ్నించడానికి, దాన్ని సమాధానం చెప్పుకోవడానికి ఏదేదో పేర్లు చెప్పి మళ్ళీ డిఫెన్స్లో పడిపోయారని నాకు అనిపిస్తుంది. కరెక్ట్, చాలా మంచి పాయింట్ తీసుకొచ్చారు. అసలు పవన్ కళ్యాణ్ గారు ఏ రాజకీయ పార్టీ ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు, ఏ రాష్ట్రంలోనైనా అడుగు పెట్టచ్చు. ఈ దేశంలో తెలంగాణ కూడా ఒక భాగమే కాబట్టి ఎక్కడైనా ఎవరైనా ఏమైనా చేయొచ్చు అంటారు. అంటే ఒక రాజకీయ పార్టీకి, ఒక రాజకీయ నాయకుడికి ఎటువంటి వెసులుబాటు ఉంటుందో ఈ భారతదేశంలో ఒక రాజకీయ విశ్లేషకుడి కూడా అలాంటి వెసులుబాటే ఉంటుంది. ఈయనకి ఎలాగో పొరుగు రాష్ట్రంలో నేను ఏమైనా చేయగలను అని అంటున్నారో, హైదరాబాద్లో కూర్చొని దేశ రాజకీయాల గురించి చర్చించే ఇది హక్కు మన రాజకీయ విశ్లేషకులకు ఉంటుంది. మీరు హైదరాబాద్లో ఉండి ఏపీ రాజకీయాలపైన, పవన్ కళ్యాణ్ పైన ఎలా మాట్లాడతారని అడుగుతారు వీళ్ళు. రాజకీయ విశ్లేషకుడికి, రాజకీయ నాయకుడికి ఇద్దరికి ఒకే అధికారం ఉంటుంది. చాలా సింపుల్, ఇది చాలా సింపుల్ గా. రైట్. ఇంకా రెండో విషయం, రాజశేఖర్ మీరు ధైర్యం గురించి ప్రస్తావించారు కాబట్టి చెప్పండి సార్. ఈశ్వర్ గారు, బేసిక్గా హైదరాబాద్లో కూర్చొని ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడకూడదు, కానీ హైదరాబాద్లో సంసారం పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ని పరిపాలించచ్చా? హైదరాబాద్లో మనం ఇల్లు పెట్టుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్ని పరిపాలించవచ్చు. హైదరాబాద్లో కూర్చొని ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడకూడదు. ఆంధ్రప్రదేశ్లో జరిగే అరెస్టులపైన హైదరాబాద్లో నిరసన తెలియజేయచ్చు. అప్పుడు చేయలేదా? ప్రపంచం తెలుగు వాళ్ళంతా చేసినప్పుడు ఇది ఎందుకు చేయకూడదు? అంటే మీరు ప్రాంతీయతత్వం రాదేశ్వర్ గారు, చాలా మంది అమాయకంగా ఉన్నారు. ప్రాంతీయతత్వం రాదు. తెలంగాణలో ఎట్లా సమర్థించారు, ఆంధ్రప్రదేశ్లో జగన్ గారు ఓపెన్గా సమర్థించారు. నాగేశ్వర్ గారిని విమర్శించడాన్ని, నాగేశ్వర పైన దాడిని నేరుగా ప్రశ్నించాడు. సగం సమాజం ప్రశ్నిస్తూ ఉంది. కాబట్టి ఇది ఆంధ్ర తెలంగాణ సమస్య రాదు, పవన్ కళ్యాణ్ గారు ఇతర సమస్యగా మారుతుంది. రైట్. వైఎస్ఆర్ గారినే ఎదుర్కొన్నా, వైఎస్ఆర్ గారినే ఎదిరించాను, నేను గన్నే సరెండర్ చేశాను, గన్ ఇచ్చేశాను, ఆ తర్వాతే ధైర్యంగా రాజకీయాల్లోకి వచ్చేసాను అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. ఆయన గన్ ఎందుకు ఇచ్చేశారనేది మీకు తర్వాత చెప్తాను, కానీ ఆ విషయం పైన ఏం మాట్లాడారో ఒకసారి ఆ బైట్ విందాం ప్లీజ్. ఒకసారి వైఎస్ఆర్ గారి గురించి, అలాగే ఆ గన్ గురించి మాట్లాడారు కదా, ఆ బైట్ ప్లే చేయండి. ఈరోజు బెదిరించే వాళ్ళకి చెప్తా ఉన్నా, రాజశేఖర రెడ్డి గారి బతుకున్నప్పుడు తెరవని గొంతంతా, లెగవని గొంతంతా ఇప్పుడు లెగుస్తూ ఉంది. చెప్తున్నా, ఆ రోజు నేను గొంతు లేపని గుర్తుపెట్టుకోండి. చంపేస్తాం, రోడ్ల మీదకి వస్తే బెదిరిస్తాం అని చెప్పే నాయకుడు ఉన్నప్పుడు ఎదుర్కొన్నాం మేము. తుపాకీ ఇచ్చి వదిలేనంటే ప్రాణాలను వదిలేసి వచ్చాను రాజకీయాలు, గుర్తుపెట్టుకోండి. భయపడి కాదు. రోడ్ల మీదకి వస్తే చంపేస్తానన్నారంటే రాజశేఖర రెడ్డి గారు ఎవరినో, అప్పుడు ఆయన గన్ను కూడా ఇచ్చేసి రాజశేఖర రెడ్డి గారిని ఎదిరించడానికి వచ్చారట. రాజశేఖర రెడ్డి గారిని గన్ను లేకుండా ఎదిరించిన ఏకైక నాయకుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయనేనని తనను తాను సినిమాలో ఎలివేషన్స్ ఇచ్చుకుంటారు కదా హీరోలకి, అట్లా స్క్రిప్ట్ ఏదో రాసుకుని వచ్చి ఎలివేషన్స్ ఏమైనా ఇచ్చుకుంటున్నారా? వాస్తవమా? ట్రంప్ని ఎదిరించాడు, అంతమంది బిల్ గేట్స్, బిల్ క్లింటన్, అక్కడ ఒసామా బిన్ లాడెన్, సద్దాం హుస్సేన్, అందరిని ఎదిరించే ఈ స్థాయికి వచ్చాడు. ఆయన తమాషా అనుకుంటున్నారు ఆయన పవన్ కళ్యాణ్ అంటే? సద్దాం హుస్సేన్ ఎదిరించాడు, ఒసామా బిన్ లాడెన్ని ఎదిరించాడు, ఈ ప్రపంచంలో ఉన్న అందరిని టెర్రరిస్టుల్ని అందరినీ గదగదలాడిచ్చాడు. అట్లా ఫీల్ అవ్వకపోతే అట్లా బతకలేడు. అలా ఫీల్ అయితేనే అలా బతకగలుగుతాడు. అయితే అమాయకంగా రాజశేఖర రెడ్డి గారు బెదిరించి ఆయన స్వేచ్ఛగా వీళ్ళందరూ ఎన్ని మీటింగులు, ఎంతెంత పబ్లిక్ మీటింగులు పెట్టుకున్నారు వాళ్ళు. ప్రజారాజ్యం ఆ రోజు తొక్కిసలాలు జరిగినంత మీటింగులు పెట్టుకున్నారు కదా, ఎక్కడైనా ఒక్కదానికి కూడా పర్మిషన్ నిరాకరించిందా రాజశేఖర రెడ్డి గారు? ఇంక బెదిరించింది ఈయన. ఎవరిని? స్వయంగా చిరంజీవి గారి కూతురు శ్రీజ చెప్పింది. వాళ్ళు పర్సనల్ విషయాలు ఎందుకు తెస్తున్నారు ఇప్పుడు? పర్సనల్ విషయాలు కాదండి, ఆమె ఏం చెప్పింది, ఆమె లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఆయన్ని చంపేస్తాను. దీనికి దానికి లింక్ ఉందా అంటున్నా నేను. ఆయన చెప్పేది అది గన్నుకి సంబంధించి. అదే గన్నుకి దీనికి ఇప్పుడు మీరు చెప్పే స్టోరీకి, ఎందుకంటే పర్సనల్ వ్యవహారం కదా అని నేను గన్నుకి ఈయన చెప్పినటువంటి ఈ గాలి మాటలకి సంబంధం ఉంది. ఓకే, అందుకని దాన్ని చెబుతున్నా. ఆమె నాకు ప్రాణహాని ఉంది, నన్ను బెదిరిస్తున్నాడు, చంపేస్తా అని మా మెంటల్ బాబాయ్ దగ్గర, మళ్ళీ నోట్ తీసిపోయాడు, మా మెంటల్ బాబాయ్ దగ్గర గన్ ఉంది, ఆ మెంటలో నన్ను బెదిరిస్తా ఉన్నాడు అని చెప్పి వెళ్ళి రిటర్న్ కంప్లైంట్ ఇచ్చింది. స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే, అరే బాబు నీకు మెంటల్ ఉందంట,
ఆల్రెడీ వచ్చి మీ అన్న కూతురు వచ్చి కంప్లైంట్ ఎత్తది, నువ్వు సరెండర్ చేయరా బాబు అంటే అప్పుడు వచ్చి ఈ మెంటల్ ఆయన సరెండర్ చేశాడు. మన అసెంబ్లీలో 2 ఉన్నారు మెంటల్ వాళ్ళు, బివేర్ ఆఫ్ బాలయ్య, బివేర్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అన్నట్టు. వీళ్ళిద్దరికి ఆయనకు సర్టిఫికెట్ ఉంది, ఈయనకు సర్టిఫికెట్ లేదు, ఇద్దరు సేమ్ టు సేమే. సో అందుకనే కదా ఆ రోజు కూడా అంతే, గన్ను ఉందని చెప్పి తీసుకెళ్లి పరిటాలరావు దగ్గర పెడితే ఏం చేస్తాడు ఆయన ఆల్రెడీ గన్నులతో చాలా మంది వేస్తాడు కదా. అది ట్రోలింగ్ చేయడానికి టీడీపీ వాడుకుందేమో సార్, అది నిజంగా నేను చెప్పలేదండి, నేను చెప్పలేదు. ఆల్రెడీ దానికి సంబంధించే పాసం యాదగిరి గారు నేను చెప్పారు. ఆల్రెడీ గద్దర్ గారి ఫ్యామిలీ, ఆల్రెడీ పరిటాలరావు గారి ఫ్యామిలీ ఇద్దరు క్లోజ్ అసోసియేట్స్. సో ఏంటంటే ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడు, మళ్ళీ ఇంకోసారి మా వాడి దగ్గర రాకుండా అని చెప్పి చిరంజీవి గారు వీళ్ళందరూ ఏదో చెప్తే అప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి వీళ్ళని కలిసి చెగురు యాసం వేశాడు. అది జరిగినటువంటి స్టోరీ. ఓహో, అది కూడా ఏదో ల్యాండ్ ఇష్యూ. అంటే గద్దర్ గారు రావడము, కారు కొని అని ప్రాధేయపడడం అంతా అబద్ధాలు. ఎందుకు వస్తారండి నాకు అర్థం కాదు. ఏముంది, ఏం చూసి వస్తారు ఇన్ని? ఇట్లాంటి సినిమా హీరోలు ఎంతకంటే పెద్ద పెద్ద హీరోలు లేరా? సో వాళ్ళందరూ కొనిరు. ఆయన అడిగితే ఎవరు కొనిచ్చడం? ఏ రాజకీయ పార్టీ నాయకుడు కొనిచ్చడు? ఆయన వాళ్ళకి అవసరం ఉంది, వాళ్ళ అబ్బాయి ఎక్కడ అమెరికాలోనే ఎక్కడ సెటిల్ అయి ఉంటే. సో ఇట్లాంటి చెబుతాడు అనమాట, ఇట్లాంటి కహానీలు, ఇట్లాంటి కబుర్లు ఈయనకి అలవాటే. నిన్నేం మాట్లాడాడు, మళ్ళీ తెల్లారేం మాట్లాడాడు ఆయనకు అర్థం కాదు. ఆ రాసిచ్చేది రాత్రి ఇది మాట్లాడారండి మీరు, ఇవాళ దీని కంటిన్యూషన్ ఇది మాట్లాడినని రాసిచ్చేవాళ్ళు రాసిరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అట్లా రాసిస్తేనే కదా ఈయన ఎట్లా అంటాడో జనాలకు తెలియాలని చెప్పి అట్లానే తప్పులు రాసిస్తా ఉంటారు, రోజు అయ్యే చదువుతా ఉంటాడు. ఇది అసలు జరిగినటువంటి స్టోరీ. రైట్. నాగమల్లేశ్వరి గారు, ఏంటి వైఎస్ఆర్ని ఎదిరించారని ప్రతి సందర్భంలో చెప్పుకుంటూ వస్తున్నారు. వరుస ఏ మీటింగ్కి వెళ్ళినా, ఏపీలో మాట్లాడినా అదే, తెలంగాణ మాట్లాడినా అదే, గన్ను కూడా ఇచ్చేశారట. సార్, వైఎస్ఆర్ గారి పేరు తలవకుండా, జగన్మోహన్ రెడ్డి గారి పేరు తలవకుండా, అది ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ పర్సనల్ సభల్లో కూడా వీళ్ళు పేరు ఎత్తకుండా రాజకీయం చేసిన రోజు ఒకటన్నా ఉండిందా? అంటే ఏదో నాకు పలానా హీరో తెలుసు, పలానా హీరో తెలుసు అంటే ఆ హీరోకి ఈయన తెలియాలిగా, ఈయన ఎవరో కూడా తెలియదు ఎవరికేను. అందరు నాకు తెలుసు అంటారు, వాళ్ళకి మనం తెలియాలి కదా. టాలీవుడ్ లో అందరు హీరోలు తెలుసండి, అందరు హీరోలు తెలుసు, కానీ ఆ హీరోలు ఈయన గారు తెలియాలి కదా. సో రాజశేఖర్ రెడ్డి గారు ఒక చరిత్ర, ఆయన కాలంలో సజావుగా మీటింగులు పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సజావుగా మీటింగ్ పెట్టుకున్నారు. తెలంగాణ రోజు ఒక్క మీటింగ్ కూడా మిమ్మల్ని పెట్టుకొని ఇవ్వలేకపోయారు. ఇక్కడ రాష్ట్ర ప్రజలు ఆలోచించండి, ఎంత ప్రశాంతమైనటువంటి ఏమంటారు ఆ వాతావరణాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గాని రాజశేఖర్ రెడ్డి గారు గాని ఇచ్చారు మీకు అనని. కవాతు ఎక్కడో అనంతపురం జిల్లాలోనే ఎక్కడో కవాతు నిర్వహించారు, పర్మిషన్ ఇచ్చారు కదా. వారాహి వాహనం ఎక్కి తిరుగుతానన్నారు, పర్మిషన్ ఇచ్చారు కదా. ఎక్కడ సభలు పెట్టుకున్నా పర్మిషన్ ఇచ్చారు కదా. సభలు పెట్టుకున్నా పర్మిషన్ ఇచ్చారు. ఎంతో మంది చనిపోతున్నారా నాయన. ఒక్క మాట మల్లేశ్వర్ గారు పర్మిషన్ కాదు, చెప్పులు తీసుకొని తంతానంటేనే అక్కడి నుంచి సేఫ్ గా వెళ్ళాడు. చెప్పులు తీసుకొని ఒక్కొక్క నా డాషుల్ని చంపేస్తా, ఒక్కొక్కటి తోలు తీస్తా, తిత్తి తీస్తా, రెండ్రా నా డాషులారా అని చెప్పి బూతులు వాడిన జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఒక్క దేని కూడా పవన్ కళ్యాణ్ మీద ఒక్కళ్ళు కూడా సభ ఇవ్వకుండా, సభకి పర్మిషన్ ఇవ్వకుండా తరిమేశారు అక్కడి నుంచి. ఎక్కడ సార్ సభకి ఇవ్వలేదు? ఇక్కడ సార్ తెలంగాణ, హైదరాబాద్ ఇవ్వరు. జాగిరా అంటే ఎందుకు ఇచ్చారు సార్? దేనికి ఇస్తారు? నువ్వు అలా పోయి ఆడిపోయి రెచ్చగొట్టినట్టు మాట్లాడితే అక్కడ ఉన్న మహిళలే, ఆడ ఉద్యమంలో నుంచి పుట్టినటువంటి మహిళలు, వాళ్ళు చెప్పులు చూపించారు కదా నీకు. అంతకన్నా పరువు తక్కువ విషయం ఇంకేమన్నా ఉందా? ఇది రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు అంత మంచి తత్వం ఉండదు. ఇప్పుడు తెలుస్తుంటది వాళ్ళకి, ఒరే నాయన జగన్మోహన్ రెడ్డి గారే నయం రా నాయన, ఏమన్నా కూడా నాకు అన్ని మీటింగ్లకి పర్మిషన్ ఇచ్చాడు, ఇక్కడ చూస్తేనేమో పరిస్థితులు ఇలాగున్నాయి అని చెప్పేసి అనుకుంటుంటారు. పార్టీ నాయకులు అనుకోవచ్చు కానీ పవన్ కళ్యాణ్ గారు అనుకోరు. ఆయన ఇప్పుడు సార్ ఆయన అనుకున్నా అనుకోకపోయినా ఆయన పరిస్థితి ఏంది? కొన్ని రోజులు ఇప్పుడు చూసారా, లాస్ట్ 6 months గందరగోళం సృష్టించి ముక్కు సర్జరీ అని వెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళా గందరగోళం సృష్టించి ఇప్పుడు నాకు వెన్నుపూస నొప్పి దానికి సర్జరీ అని వెళ్ళకపోతే అప్పుడు అడగండి మీరు నన్ను. ఇంకా రాడు, మళ్ళీ ఇంకొక 6 నెలల దాకా రాడు. మళ్ళీ వచ్చాడు నెక్స్ట్ ఇయర్ మన జగన్ అన్న పాదయాత్రకి మళ్ళీ వస్తాడు అనమాట. అప్పుడు ఇంకొక స్టోరీ పట్టుకొని ఇంకా మళ్ళీ రెచ్చగొట్టడానికి వస్తారు. కేబినెట్ భేటీ ఉన్నప్పుడే వెన్నుపూస నొప్పి వస్తుందా? క్యాబినెట్ మీటింగ్ వల్ల కాదు ఈ వెన్నుపూస. ఇప్పుడు జరుగుతున్న ఈ గందరగోళం, బీజేపీ వాళ్ళు ఆడ అక్షింతలేసి తెలంగాణలో నువ్వు ఎందుకెళ్ళెట్టావు, అక్కడ ఉన్నటువంటి మన పరిస్థితులన్నీ చెడిపోతున్నాయి కదా, ఇక్కడ నువ్వు కలిసి ఉన్నావు కదా, నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలి కదా అని అక్కడ నుంచి అక్షింతలు పెడితే ఇప్పుడు ఆడుతున్నటువంటి నాటకాలు అన్నమాట ఇవన్నీ. నేను రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఇవాళ డిఎస్సి సమస్య, ఇంత సమస్య మాట్లాడా మాట్లాడు, రైతుల సమస్య మాట్లాడు, అమరావతి రైతుల కోసం మాట్లాడా మాట్లాడు. కానీ నేను రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికి ఒక్క మాట అయితే చెప్తున్నా, ఏంటి సార్
మూడు పార్టీలు ఏకమైపోయి 164 ఎమ్మెల్యేలున్నా 21 మంత్రులున్నా కేంద్రంతో మాకు పొత్తు అని చెప్పుకున్నటువంటి మీరు మాట్లాడుతున్నప్పటికీ కూడా జనాలకి ఎవరు కావాలి? జగన్మోహన్ రెడ్డి గారు కావాలి. డిఎస్సి ఉద్యోగాలకి జగన్మోహన్ రెడ్డి గారు కావాలి. అమరావతి రైతులకి జగన్మోహన్ రెడ్డి గారు కావాలి. రైతులకు గిట్టుబాటు ధర కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు కావాలి. రేపొద్దున నీకు తెలంగాణలో కూడా అవమానం జరిగితే కూడా ఎవరు కావాలి? జగన్మోహన్ రెడ్డి గారే కావాలి. ఇది ఆయన మంచితనాలు. ఆ మంచితనాన్ని అర్థం చేసుకోవాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని మాత్రం నేను కోరుకుంటున్నాను సార్. రైట్. పదే పదే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో అడుగుపెట్టిన తర్వాత ఆయన మాట్లాడే విధానం చూస్తే రౌడీ భాష ఆయనే మాట్లాడతారు. రౌడీ భాష, లేకపోతే రౌడీలు, గోండాలు, మొత్తం ఇది వైఎస్ఆర్సీపీ అని అంటారు. తెలంగాణలో మీ అయ్య జాగీర్ అనే మాట్లాడిన వ్యక్తి ఎవరు? తెలంగాణ ప్రజలనో, లేకపోతే తెలంగాణ నాయకులనో, తెలంగాణ రాజకీయ పార్టీలనో, తెలంగాణ వాదులనో, తన అడ్డుకున్న వాళ్ళనో మాట్లాడింది ఆయనే కదా. ఆయన ఏం మాట్లాడారు ఒకసారి ప్లే చేయండి సార్. ఇది ఆంధ్రప్రదేశ్కి కూడా దీన్ని అప్లికబుల్ చేద్దాం, ఏ రకంగా ఉంటుందనేది మాట్లాడదాం. ఒకసారి మీ అయ్య జాగీరా అంటూ పవన్ మాట్లాడిన మాటలు ఒకసారి ప్లే చేయండి. నాకు ఈ మధ్యన వస్తా ఉంటే నువ్వు హైదరాబాద్లోకి ఎలా అడుగు పెడతావు? నీకు హైదరాబాద్లో ఏం పని? ఇది నేను ప్రత్యేకించి చెప్తా ఉన్నా. మీరెవరైనా నన్ను బెదిరించే వాళ్ళు మీ అయ్యా జాగీరా తెలంగాణ? నా మీద దాడులు చేస్తా ఉన్నారు కదా. నాకు తెలంగాణలో బెదిరింపుల కంటే కూడా ఆంధ్రాలో బెదిరింపులు ఎక్కువ. నాకు మళ్ళీ ఒక్కసారి ప్లే చేయండి. ఒక కీలకమైనటువంటి పాయింట్ ఒకటి ఉంది, అక్కడ నేను చెప్తాను, అప్పుడు ఆపండి. ఒకసారి మళ్ళీ ప్లే చేయండి. నాకు ఈ మధ్యన వస్తా ఉంటే నువ్వు హైదరాబాద్లోకి ఎలా అడుగు పెడతావు? నీకు హైదరాబాద్లో ఏం పని? ఇది నేను ప్రత్యేకించి చెప్తా ఉన్నా. మీరెవరైనా నన్ను బెదిరించడానికి? ఎస్ మీరెవరయ్యా నన్ను బెదిరించడానికి? మరి ఏపీలో ఏం ప్రచారం చేసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు? మీరు ఒక్కొక్కటి తోలు తీస్తా, తాట తీస్తా, గుడ్డలు ఓడదీస్తా, వాడికి సంఖ్యలు లేచి రోడ్డు పైన ఈడ్చుకుపోతా బెదిరించడం అనేది ఎవరు చేస్తున్నారు? మరి తెలంగాణలో మిమ్మల్ని బెదిరిస్తే ఇదేమన్నా మీ అయ్య జాగీరా అని తెలంగాణ ప్రజలను అడిగారు మీరు. మరి ఏపీలో మీరు ఆ విధంగా అడుగుతుంటే ఏపీ ఎవరి జాగీర్ అవుతుంది అనే విషయం పైన మాట్లాడదాం. పురుషోత్తం రెడ్డి గారు, మీరెవరు నన్ను బెదిరించడానికి? తెలంగాణ ఏమైనా మీ అయ్య జాగీరా? సరే, తెలంగాణ యాస భాష ఉపయోగించి క్వశ్చన్ చేసి ఉండొచ్చు. సరే, అక్కడ వరకు తెలంగాణ వాదులు, ఇక్కడ తెలంగాణ ప్రేమికులు, లేకపోతే రాజకీయ నాయకులు దానికి ఆన్సర్ చేశారు. కానీ ఇదే బెదిరింపు రాజకీయాలు కదా మనం ఏపీలో చేస్తున్నది. మీ తాట తీస్తా, తోలు తీస్తా, బట్టలు తీసి నడి రోడ్లో తీసుకెళ్తా, సంఖ్యలు వేసి ఈడ్చుకుపోతా. మరి మీరెవరు బెదిరించడానికి? బెదిరించే ఇలాంటి బెదిరింపులు డిప్యూటీ సీఎం కానీ సీఎం కానీ ఎవరికి ఉండదు కదా. ఈశ్వర్ గారు, బేసిక్గా పవన్ కళ్యాణ్ గారు ఆవేశంగా మాట్లాడుతున్నది బహుశా వారిని అభిమానించే వాళ్ళని పోలరైజ్ చేయడం కోసమో, వాళ్ళని అభిమానించే వాళ్ళని తనతో ఉంచుకోవడం కోసం, తనతో రాజకీయంగా ఉంచుకోవడం కోసం చేస్తున్న మాటలుగా ఉంది తప్ప ఇంకోటి కాదు. ఎందుకంటున్నానంటే స్థిరమైన రాజకీయాలు చేయాలి, ధైర్యమైన రాజకీయాలు చేయాలి. హైదరాబాద్కు వస్తే నన్ను ప్రశ్నిస్తారా? అసలు మనం ఉండేది హైదరాబాద్లో కదా. నా పాయింట్ ఏంటంటే నేను తిరుపతి నుంచి హైదరాబాద్కి వస్తే నేనంటే అర్థం ఉంది, కానీ మీరు ఎప్పుడు హైదరాబాద్లో ఉండి మళ్ళీ హైదరాబాద్కి వస్తే ప్రశ్నిస్తారంటే ఉండేది హైదరాబాద్లో కదా. కాబట్టి హైదరాబాద్లో ఉండి మళ్ళీ హైదరాబాద్కి వస్తే ప్రశ్నించేది ఎందుకు కొత్తగా? ఇదో మొదటి అంశం. రెండో అంశం ఈశ్వర్ గారు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఒక సెన్సిటివ్ రాజకీయాలుగా విడిపోయిన తర్వాత జగన్ గారు ఒక స్టాండ్ తీసుకున్నారు. అది నిజానికి పవన్ కళ్యాణ్ గారు చూడాలి ఒకసారి. ఎందుకంటే ధైర్యం, స్థిరమైన రాజకీయాలు ఎలా ఉంటాయంటే, జగన్ గారు 2014 ఎన్నికల్లో సమైక్యాంధ్ర అన్న తర్వాత కూడా ఖమ్మం ఎంపీ గెలిపించుకున్నారు, 3 అసెంబ్లీ గెలిపించుకున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో 3 అసెంబ్లీలు, 1 ఎంపీ గెలిపించుకున్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో జగన్ గారిని చాలామంది ఏమడిగారు? మీరు తెలంగాణలో రాజకీయ పార్టీని కొనసాగించండి, రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు చాలామంది ఉన్నారు, మిమ్మల్ని అంటే ఆ రోజు చెప్పిన మాట చాలా డిప్లొమాటిక్గానే కాదు, దూరదృష్టితో ఉంది జగన్ గారిది. ఆ రోజు అనే మాట ఏంటంటే, రాష్ట్రం విడిపోయింది, ఒక 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో సంక్లిష్టత ఉంటుంది, విడిపోయిన సమస్యలు ఉంటాయి, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం కన్ఫర్మ్ అయి పనిచేయాల్సి ఉంటుంది, నది జలాల సమస్యలు ఉంటాయి, విభజన చట్టం సమస్యలు ఉంటాయి, ఈ పరిస్థితిలో నేను ఆంధ్రాకే పరిమితం అవుతాను, తర్వాత 5 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత మొత్తం సద్దు మణిగిన తర్వాత అప్పుడు ఆలోచిస్తాను అన్నాడు. అదే పర్ఫెక్ట్ పాలిటిక్స్. ఎందుకంటే 10 ఏళ్ళు విడిపోయిన రాష్ట్రానికి మీద ఒక వ్యక్తి అటు ఇటు నడపలేడు, అంత ఉండొచ్చు. ఇంత స్పష్టంగా ఉన్నాడు కాబట్టి, ధైర్యంగా ఉన్నాడు కాబట్టి ఈరోజు తెలంగాణలో మీరు రండి, మన హైదరాబాద్ వాయిదా పోతే వేలాది మంది ఎందుకు వచ్చారు ప్రజలు? అంత శక్తి ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు
చిన్న చిన్న రాజకీయాలు చేయడానికి ప్రయత్నించి ఆడగడ పోటీ చేసి ఒక ఎంపీ గెలిచి ఉండొచ్చు. అట్లా చేయలే, షార్ట్ కట్ మీద పెంచుకోవాలి, అది ధైర్యం అంటే. కానీ మీరు చేయదలుచుకుంటే 2 రాష్ట్రాల్లో చేయండి. ఎవరు వద్దన్నారు? పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా వద్ద, మీరు రాజకీయాలు చేయట్లేదని కదా. ఆంధ్రప్రదేశ్లో మాత్రం చేస్తున్నారా కంప్లీట్గా? ఆంధ్రప్రదేశ్లో సంపూర్ణంగా చేయరు, తెలంగాణలో సంపూర్ణంగా. మీరు రాజకీయంగా చేస్తే ఎవరికి అభ్యంతరం లేదు. కానీ అలా కాకుండా నేను ధైర్యవంతుణ్ణి, నేను గొప్పవాడిని, ఇవన్నీ ధైర్యం చెప్పేవాడు చెయ్యడు, చేసేవాడు చెప్పడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తాడు కాబట్టి ఇప్పుడు చెప్పడు, ఆయన అనుకుని ఆయన చేసుకోబోతున్నాడు. మీరు రాజకీయంగా తెలంగాణలో ఏం చేయదలుచుకున్నారు? నవనిర్మాణం చేయాలనుకున్నారు కదా, ఆ నవనిర్మాణం ఎట్టుంటుంది? రేపటి నుంచి ఏం చేయబోతు? ఇప్పుడు నేను ఆ రోజు పర్మిషన్ ఇవ్వకపోవడాన్ని సమర్థిస్తాను ఈశ్వర్ గారు. ఎందుకంటే ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజు ప్రభుత్వమే అధికారికంగా చేస్తూ ఉంది. అలాంటి సమయంలో మీరు ఇట్లాంటి చేస్తే అది అనవసరమైన సంక్లిష్ట దారితీస్తే ఆ రోజు వాళ్ళు పర్మిషన్ ఇలా రేపు పెట్టండి, ఎవరు వద్దన్నారు? రేపు పెట్టండి సభ, లక్షల మందితో సభ పెట్టి నేను రాజకీయం చేస్తాను చెప్పండి, ఎవరు వద్దంటారు? మళ్ళీ ఆ రోజే పెడతారా? రేపు ఎప్పుడు మీటింగ్ పెట్టి ఒక 50,000 మందితో మీటింగ్ పెట్టి మీ అమ్మలో కూర్చోబెట్టి రేపటి నుంచి నవనిర్మాణం కోసం తెలంగాణలో రాజకీయం చేస్తాను చెప్పండి, ఎవరైనా వద్దంటారా మిమ్మల్ని? మరి ఎందుకు చేయట్లేదు? కాబట్టి ఎవరు మిమ్మల్ని అడ్డుకోవట్లేదు, ఎవరు మిమ్మల్ని ఆపట్లేదు. మిమ్మల్ని ఆపితే మీరు ఆగాలి, లేదా మీరు ఆ రాజకీయం చేస్తే మాకు నష్టం అంటే బీజేపీ వాళ్ళు ఆపాలి. మీరు ఆపుకోవాల్సిందే తప్ప ప్రజలు ఆపరు, ప్రత్యర్థులు అంతకన్నా ఆపరు. కానీ ఒక రియలైజేషన్ మాత్రం చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఏపీలోనే దిక్కు లేదు, ఇక తెలంగాణలో ఏముంటుందా కానీ ఆయనే చెప్పుకుంటున్నారు. ఏపీలో ఎందుకు దిక్కు లేదనేది కూడా మనం మాట్లాడదాం. ముందు ఆయన ఏమన్నారనేది విందాం ప్లీజ్. ఒకసారి ఆ బయట ప్లే చేయండి. ఏం కోరుకున్నాం జనసేనలో? మేము తెలంగాణలో ఏం కోరుకుంటాం? పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు ఇక్కడ. ఆంధ్రాలోని దిక్కు లేదు, పవన్ కళ్యాణ్ ఇక్కడే ముఖ్యమంత్రి అవుతాడు. ఆంధ్రాలోని దిక్కు లేదు, పవన్ కళ్యాణ్ ఇక్కడే ముఖ్యమంత్రి అవుతాడు. ఆంధ్రాలోని దిక్కు లేదు, పవన్ కళ్యాణ్ ఇక్కడే ముఖ్యమంత్రి అవుతాడు. నేను ఇప్పుడు దాకా నిర్ణయించుకోవాలా. మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా, తెలంగాణలో జనసేన ఉంటుంది, మేము పోటీ చేస్తాం. ఇప్పుడు దాకా ఎప్పుడు అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం. నేనే తిరుగుతా, మేమే తిరుగుతాం. ఎస్ వెంకటరెడ్డి గారు, 2 పాయింట్లండి. మీరెవరు నన్ను బెదిరించడానికి? ఇదేమైనా మీ అయ్య జాగీరా అన్నారు. సో ఆంధ్రప్రదేశ్కి వెళ్దాం. ఇక్కడ ఈయన ఏం చేస్తున్నారు? అందరినీ బెదిరిస్తున్నారు కదా. మీ తోలు తీస్తా, తాడ తీస్తా, బట్టలోడు తీస్తా, అంతా చెప్పులు చూపించి కొడతా, లేకపోతే సంఖ్యలేసి లాక్కెళ్తా. మరి అలా బెదిరించడానికి ఏపీ ఎవరి అయ్య జాగీర్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు తెలంగాణ ఇప్పుడు తెలంగాణ నీ అయ్య జాగీరా నేను అడిగినప్పుడు వాళ్ళు కాదు కాబట్టి నువ్వు ఇక్కడ కోడి చెరువు కబ్జా చేసినా అట్లానే ఉన్నారు వాళ్ళు ప్రజలు. నువ్వు ఇక్కడ ఆస్తులు కొనుక్కుంటున్నా ప్రజలు అట్లానే ఉన్నారు. నువ్వు పొద్దున్న సాయంత్రం దాకా ఏడే ఉంటున్నా, పొద్దున్న సాయంత్రానికి వస్తున్నా వాళ్ళు పనిలో ఉండేస్తున్నారు. నీ సినిమా షూటింగ్లు ఎక్కడ తీసుకున్నా వాళ్ళు ఎక్కడ అడ్డుపడలా. సో అది మా ఒక్కళ్ళ జాగీరు, మీరు ఎవరు రాకూడదని వాళ్ళు ఎక్కడ చెప్పలా. కానీ నువ్వు ఇక్కడ బెదిరించావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఏది? మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మమ్మల్ని బెదిరింపుగా ఒక్కొక్కటి తాళ్ళు తీస్తా అని చెప్పి చెప్పులు చూపించి, ఈ ప్రపంచంలో పార్టీ అధ్యక్షుడు ఎప్పుడు చెప్పులు చూపించి ఈ విధంగా గలీజ్ రాజకీయాలు చేసినాడు ఎవడు లేడు, ఒక పవన్ కళ్యాణ్ తప్ప. 2 తోలు తీస్తా, తాట తీస్తా, అరచేతుల్లో రేఖలన్నీ తీసేస్తా, అదేదో మటన్ షాప్లో మట్టయి కొట్టినట్టుగా మొత్తాన్ని కైమా వేసి కొట్టేస్తా, ఈ విధంగా ఎవడు మాట్లాడలా. రెండోది, ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక నీకు సంబంధించినటువంటి గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు సుగాలి ప్రీతి వాళ్ళ తల్లిని డైరెక్ట్గా బెదిరించాడు, మీరు జనసేన ఆఫీస్ దగ్గరకు వస్తే మీ అంత చూస్తామని చెప్పి. మొన్న దొండకాయ కిరణ్ అని ఒక ఆయన ఉన్నాడు కదా తిరుపతి, దొండకాయ కిరణ్ అని ఒక ఆయన ఉంటాడు, ఏది అమ్మాయిలకు సంబంధించి కైఫ్ నైఫ్ వైఫ్. సో ఆయన ఏం మాట్లాడతాడు, ఏదైతే ఎవరన్నా ప్రశ్నిస్తే పవన్ కళ్యాణ్ గారిని కానీ వాళ్ళని డైరెక్ట్గా వాళ్ళ అంతు చూస్తాం, దాడులు చేస్తాం అంటున్నాడు డైరెక్ట్గా. 2 నీ 60 శ్రీధర్ సంబంధించినటువంటి వాళ్ళ ఎవరు అక్కడ నాగేంద్ర ఎవరు ఒక ఆయన ఉన్నాడు కదా, తాతంశెట్టి నాగేంద్ర, కర్రలు పోలీసుల దగ్గర లాఠీ తీసుకుని వాళ్ళు వెళ్ళి కొడుతున్నారు డైరెక్ట్గా. నీ ఎమ్మెల్యేలు అబార్షన్లు చేస్తారు. సో ఇట్లాంటివన్నీ మనం చాంతాడంత లిస్ట్ ఉంది నీ దాని గురించి చెప్పుకుంటా పోతే. సో మరి మీరు ఎవరు జాగిరి? ఇది ఎవరు జాగిరి? అప్పుడు మీ కానిస్టేబుల్ వెంకటరావు గారు జాగీరో, లేకపోతే మీ జాగీరో పవన్ కళ్యాణ్ జాగీరో కాదు కదా. అదే సార్ తండ్రి అంటే ఆయన కదా, మరి నీ అయ్య జాగీరా అంటే ఎవరు జాగీరా అని మేము కూడా అనాలిగా. సో నువ్వేమో ఏదైనా చేస్తా అంటావు, నువ్వు డిప్యూటీ సీఎం కాదు అసలు ఒక ప్రజాప్రతినిధిగా ఏ రోజైనా బిహేవ్ చేసావా? నీ అవతారం, నువ్వు వేసే యాశాలు, నీ నోరు తెరిస్తే నువ్వు తిట్టడం మాటలు, లెగిసిన దగ్గర నుంచి రెచ్చగొట్టడం, లెగిసిన దగ్గర నుంచి కులాలు మతాలు ప్రాంతాలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయటం. సో ఇదే కదా నువ్వు చేసింది. రైట్. మరి ఇది కూడా చెప్పండి, ఎందుకు ఏపీలో దిక్కు లేకుండా పోయింది? ఇది ఒక్కటి కరెక్ట్ చెప్పాడు పవన్ కళ్యాణ్ జీవితంలో. నాకు ఆడే దిక్కు లేదు, నేను ఆడ బానిసత్వం చేయడానికే ఉన్నాను, ఈడ కూడా మళ్ళీ ఇప్పుడు బానిసత్వం చేయడానికే వస్తున్నా. కాదు ఎవడు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళ దగ్గరికి పోతా, అవసరమైతే ఆంధ్రాలోనేమో బీజేపీతో పొత్తులో ఉండి తెలంగాణలో కాంగ్రెస్తో పొత్తులోకైనా వెళ్తా అని. నేను ఇక్కడ కాంగ్రెస్ పార్టీని కూడా క్వశ్చన్ అడుగుతున్నా. రాజశేఖర రెడ్డి గారి గురించి ఇష్టం నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతుంటే ఎందుకు ఒక మంత్రులు కానీ ఎందుకు రియాక్ట్ కాలేదు? మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకు రియాక్ట్ కావట్లా?
మీరంటే ఆయనకి ఇష్టం, ఆయన అంటే మీకు ఇష్టమా? ఎవరో ఒక కేవీపీ గారు ఎవరో లేఖ గారు లేఖ రాసినట్టు రాశారు, బహిరంగ మరి లేఖ మిగిలిన ఎమ్మెల్యేలు ఏమయ్యారు? ఇదే కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర్ గారు పెట్టిన భిక్షే కదా ఈ రోజు కూడా ఎంత స్ట్రాంగ్గా ఇక్కడ ఉంది పార్టీ అని అంటే. మరి ఎందుకు మీరు అందరూ రియాక్ట్ అవ్వట్లా? ఏంటి మీరు ఆలోచి ఒప్పందం? ఆయనేమో అదే రోజు అంటాడు, మీరేమో పర్మిషన్ ఇవ్వడం, మళ్ళీ సాయంత్రం ఆయన మీటింగ్ పెట్టి మాట్లాడతాడు, మీరంటే నాకు చాలా ఇష్టం అంటాడు. ఎవరో ఒకళ్ళిద్దరు మంత్రో ఒక ఎమ్మెల్యే చేత మాట్లాడిస్తారు. మేము ఇందాక నాగమల్లేశ్వర గారు చెప్పినట్టు ఆయనకి బీజేపీ అంటే ఇక్కడ ఇష్టమే, కాంగ్రెస్ అంటే ఇష్టమే. మరి ఎవరంటే నీకు ఒక ప్రొఫెసర్ నాగేశ్వర గారు అంటే వ్యతిరేకం? ఆయన కోసం నవనిర్మాణం BRS మన ఫ్రెండ్, బీఆర్ఎస్ మన ఫ్రెండ్, కాంగ్రెస్ మన ఫ్రెండ్, మంచి పాయింట్ BJP చెప్పారు. మన ఫ్రెండ్. అందరూ మీ ఫ్రెండ్ అప్పుడు దేనికి నాగేశ్వర ఒక్కరే మీటింగ్? ఇప్పుడు శత్రు. అదే నాగేశ్వర, అదే పాస్ యాదగిరి గారు, లేండి ఈయన ఎవరినైనా ప్రశ్నిస్తే ఆ 4-5 జర్నలిస్టులు లేదా వాళ్ళ మీద. రైట్. నాగమల్లేశ్వరి గారు, పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందు నేను వినిపించాను కదా, ఏపీలోనే దిక్కు లేదు, తెలంగాణలో ఇంకేం చేస్తాడు, ఇక్కడ ముఖ్యమంత్రి అవుతాడా పవన్ కళ్యాణ్ ఏమన్నా ఆయనే అంటున్నారు. ఏపీలో దిక్కు లేకుండా పోవడానికి కారకులు ఎవరు? పవన్ కళ్యాణ్ గారే అవునా కాదా? ఎందుకంటే ఆయన పోటీ చేసింది, ఆయన పార్టీ పోటీ చేసింది 21 స్థానాల్లో, 100కు 100% మ్యాండేట్ ఇచ్చినట్టుగా, స్ట్రైక్ రేట్ ఇచ్చినట్టుగా 21 స్థానాల్లో వాళ్ళకి గెలిపించారు ప్రజలు. నువ్వు 90 స్థానాల్లో పోటీ చేస్తుండి, లేకపోతే 175 స్థానాల్లో నువ్వు పోటీ చేస్తుండి, నాకు అక్కడ దిక్కు లేదంటే ఓకే. 21 స్థానాల్లో పోటీ చేస్తే 21 స్థానాల్లో విజయాన్ని అందించిన తర్వాత దిక్కు లేదు అనడం అంటే మిగిలిన స్థానాల్ని తాకట్టు పెట్టుకున్నట్టా లేదా, అమ్ముకున్నట్టా కాదు? ప్రజలు కరెక్ట్ గా ఇచ్చారా లేదా మ్యాండేట్ మీకు? మీరు అడిగిన 21 సీట్లలో గెలిపించారా లేదా? అంతే కదా సార్. ఇందాక మీరు ఆ మాట అన్నప్పుడు ఆ వెనకాతలో ఉన్నటువంటి పెద్ద లీడర్ల ముఖ చిత్రాలు చూడలేదా? ఇదేంటిది, నాకు ఆంధ్రలోనే దిక్కులేదు, తెలంగాణలో ఇంకా నేనేం చేస్తాను అంటే. ఇప్పుడు ఒక అధినాయకుడు, నిజంగా చెప్తున్నా సార్, నేను జగన్మోహన్ రెడ్డి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తా. ఒక దమ్మున్న నాయకుడు వెనకతల మేము ఓడిపోయినా 11 మంది అయినా సింగిల్ గా ఆయన పోటీ చేసేటటువంటి ఆ గుండె ధైర్యం ఉంది చూసారు. అది మమ్మల్ని ఇవాళ వెంకటరెడ్డి గారిని గాని, నన్ను గాని, ఇవాళ ఉన్నటువంటి అధికార ప్రతినిధులు గాని, నాయకులు గాని, లీడర్లు గాని, అది దమ్మున్న మాటలు. అంతేగాని నాకు ఆడే దిక్కు లేదు, ఏడే దిక్కు లేదు అని చెప్పేసి మాట్లాడితే, ఆ 21 మంది అంటున్నారు, 21 మందిలో ఎంతమంది జనసేన కష్టపడి 10 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళకి ఎవరికి ఇచ్చారు సార్ ఆయన సీటు? అక్కడ నుంచి పక్క పార్టీలో నుంచి తెచ్చుకున్నారు. మీరు అన్నారే ఎందుకు ఇవ్వలేకపోయారు అని అంటే, కష్టపడినటువంటి వాళ్ళకి ఎవరికి ఆయన ఒక్క ఆప్షన్ కూడా ఇవ్వలేదు. వేరే పార్టీ నుంచి 175 నియోజకవర్గాలలో 21 తీసుకొని నేను 100% స్ట్రైక్. అవును, చంద్రబాబు నాయుడు గారు విసిరేసిన సీట్లలో పోటీ చేసి 21కి 21 గెలిచి నాకు దిక్కు లేదంటే ఎవరు కారణం దానికి దిక్కు లేకపోవడానికి? ఆయన మాటలే ఆయనకి ఏమన్నా మతి మరుపు ఉందో ఏమో నాకైతే తెలియదు. ఒకసారి ఇంట్లో కూర్చొని సార్, ఒకసారి ఇంట్లో కూర్చొని బిఫోర్ ఆఫ్టర్ అని చెప్పేసి ఈ 10 నెలల కాలంలో మీ మాటలు, అమరావతి మీద బిఫోర్ మీ మాటలు, ఇప్పుడు మీ మాటలు, టీడీపీ మీద, లోకేష్ బాబు గారి మీద అంతకు ముందు మీరు మాట్లాడిన మాటలు, ఇప్పుడు మాట్లాడిన మాటలు, లేకపోతే చిన్న బొక్కదాలకు తగలగానే మీ అందరికి ఇదైపోయిందా? సుగాలి ప్రీతి ఆడబిడ్డకి కష్టమైతే ఊగిపోయి మాట్లాడారు కదా పవన్ కళ్యాణ్ గారు. మరి ఎందుకు ఇప్పుడు ఊగలేకపోతున్నారు? మరి ఎందుకు సుగాలి ప్రీతి బిడ్డకి న్యాయం చేయలేకపోతున్నారు? సో ఇలాంటివి కొన్ని బంధాలు ఉన్నాయి, కొన్ని బంధాలు. ఈ గంట సరిపోదు ఆయన కోసం మేము మాట్లాడాలి అని అంటే. కానీ రాజ్యాంగ విలువలైనటువంటి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు. ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం మీరు జనసేన పార్టీకి కాదు. అది మీరు కాస్త మనసులో ఉంచుకొని రెచ్చగొట్టే మాటలు, కులతత్వాలు, మతతత్వాలు, ప్రాంతీయ తత్వాలు, విధి విధానాలు మానుకొని మీరు రాజకీయాలు చేస్తే బాగుంటది అని అనేది నా అభిప్రాయం. సమయం తక్కువగా ఉంది. పురుషోత్తం రెడ్డి గారు, ఒక 1 మినిట్లో కన్క్లూడ్ చేయండి సార్. మావిగన్కు సంబంధించి మాట్లాడారు, ఏదో పలకడానికి కూడా ఆయనకి ఇబ్బందిగా ఉందట, చిరాకు వస్తుందంట, పలకడానికి చిరాకు వస్తుందంట మావిగన్ అని పలకడానికి. అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవాలా? ఏది మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, ఇక్కడంతా రియల్ ఎస్టేట్ పెరిగితే వాళ్ళ కోసమా మీరు అంటున్నది అని అంటున్నారు. సార్ 2 మాటలు. ఒకటి, నాయకుడు మాట్లాడేటప్పుడు ఎప్పుడు తన చుట్టూ ఉన్న వాళ్ళకి, సమాజానికి స్ఫూర్తిదాయకంగా ఉండాలి, బలహీనపరచకూడదు. ఈ మధ్యకాలంలో శ్రీహరి గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన ఒక విలువైన మాట అన్నాడు, అది గుర్తు చేయాలి. పార్టీ ప్రధాన కార్యదర్శిని అరెస్ట్ చేసినప్పుడు జగన్ గారితో కలిసి, జగన్ గారి పక్కన నడిచి, జగన్ గారి గాలి, జగన్ గారి మాటింటేనే మాకు స్ఫూర్తి వస్తుంది అన్నాడు. అలా ఉండాలి. అంటే ఒక నాయకుడు అనేవాడు తనకు స్ఫూర్తిదాయకంగా ఉండాలి తప్ప ఈయన నిరుత్సాహపడి అందరు నిరుత్సాహం, అది జనసేన యొక్క బలహీనత. మావిగన్ను జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే మాట్లాడాడో మొత్తం రాజధాని చుట్టూ ముఖ చిత్రం మారిపోయింది.
మెల్లిమెల్లిగా ఇప్పుడే మొన్న కూడా అమరావతి రైతులు కలిసినట్టున్నారు. మావిగన్ అనేది ఒక కార్యసాధనకు ఉపయోగపడే కళ, ఎస్ కానీ మహానగరం అమరావతి అనేది ఆచరణ సాధ్యంగానే కళ. ఎస్ కానీ ఆచరణ సాధ్యంగానే కళకి ఆచరణ సాధ్యం అయ్యే కళకి మధ్య జరుగుతున్నటువంటి వాదనలో బహుశా ఆచరణ సాధ్యంగానే కలగనే వాళ్ళకి మావిగన్ తిరగదు, ఆచరణ కలగనే రైతులకి ఇప్పుడిప్పుడే వస్తున్నారు కాబట్టి ఒక్కొక్కరు జైన్ గారితో జాయిన్ అవుతున్నారు. ట్రెండ్ మారింది. రైట్. కులాల గురించి మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ ఏదో కులాలను జర్నలిస్టులో కూడా కులాలు తీసుకొచ్చిందన్నారు. ఏంటి అందులో ఇంకో పాయింట్ మిస్ అయ్యాం. అసలు హైదరాబాద్ నుంచి అర్జెంటుగా ఎందుకు వెళ్ళారు పొట్టి శ్రీరాములు గారి విగ్రహం దగ్గరికి? ఇప్పుడు ఎందుకంటే ప్రొఫెసర్ నాగేశ్వర గారిది కూడా ఎప్పుడు మనం కులం గురించి డిస్కస్ చేయలేదు, ఎవరు కూడా మాట్లాడలా. బట్ ఆర్యవైశ్య సంఘం అతను మా కులస్తుడు, మీరు ఈ విధంగా అతని మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, మీరు ఇష్టం వచ్చినట్టుగా ఆయన ఏదైతే కండవాలు వేసి ఇలా తిట్టి అమలక్కల బూతులు తిట్టి ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి ఆర్యవైశ్య సంఘం ఖండించింది. సో ఇప్పుడు బీజేపీ తలంటింది. బీజేపీ తెలంగాణ నీకేం పని, అవతల ప్రొఫెసర్ నాగేశ్వర సంబంధించి వాళ్ళు కూడా ఖండించారు, బీజేపీ వాళ్ళు కూడా. సో బీజేపీ వాళ్ళు కూడా ఇట్లా అనొద్దు అని చెప్పి ఖండించారు. సో ఇతను దానికి అందుకని ఇమీడియట్ గా ఇతను ఆర్యవైశ్య సామాజిక వర్గం కదా ప్రొఫెసర్ నాగేశ్వర గారు, పొట్టి శ్రీరాములు గారి దగ్గరికి వెళ్ళిపోయాడు. అందుకని అక్కడ పుటావుటన అసలు ఆ స్పెషల్ ఫ్లైట్ వేసుకునే బదులు ఏడే వెనకే ఉన్న విగ్రహం పెట్టుకొని ఆడే మాట్లాడొచ్చు కదా, డబ్బులన్నా మిగిలే ప్రభుత్వానికి. సో ఇమీడియట్ గా అక్కడికి వెళ్ళి పొట్టి శ్రీరాములు కాకుండా స్పెషల్ ఇదేనా? అదే లేకపోతే పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఇప్పుడే గుర్తొచ్చింది. నేను జయంతికి వర్ధంతికి ఇప్పుడు నివాళులు పెట్టించాడా? ఈయన పార్టీ పెట్టి 10 ఏళ్ళు అయింది కదా, వీళ్ళ కనీసం ఏదైనా జయంతికి వర్ధంతికి ఏమైనా గుర్తు పెట్టుకుంటున్నాడా? ఇమీడియట్ గా అక్కడికే వెళ్ళి అందరిని వేసుకొని వెళ్ళి అక్కడే ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే పొట్టి శ్రీరాములు గారి గురించి మాట్లాడుతున్నాడు. ఇది ఒకటే కాదు సార్, కులం గురించి, మతం గురించి, ప్రాంతం గురించి అప్పుడు ఒకలాగా మాట్లాడతాడు, ఇప్పుడు ఒకలాగా మాట్లాడతాడు. అంతకుముందు ఏంటి, మీకు కులం అనే భావన లేదా, నా దేశం నా రాష్ట్రం అనే భావనే ఉందా, మీరు నాకు ఓటేయండి, మా కులం వాళ్ళు ముఖ్యమంత్రి అవ్వాలంటే నాకు ఓటేయండి అన్నాడు. మొన్న ఏమంటున్నాడు, ఎవరైతే నన్ను ప్రశ్నిస్తే దాడులు చేస్తానన్నాడు అదే కులం మీద. నన్ను ప్రశ్నిస్తే దాడులు చేస్తాను, నేను తెగిస్తే కాపు సంఘాలకు మూలాలుండవు అని మాట్లాడుతున్నాడు. అట్లానే మీరు మతానికి సంబంధించి కూడా అంతకుముందు మతం గురించి ఏం మాట్లాడాడు, ఏదైతే నేను క్రిస్టియన్, నా కూతురు క్రిస్టియన్, అదేవిధంగా నేను బీఫ్ తినమని చెప్పాడు, బాప్తిజం తీసుకున్న ఇంటర్మీడియట్ లో అని చెప్పాడు. ఇప్పుడేమంటాడు, నేను ఐఎమ్ అన్అపాలజెటిక్ డామ్ డిస్ట్రిక్ట్ ఏదో మాట్లాడుతున్నాడు కదా. సనాతన ఆయన సనాతన సార్, సనాతన అయితే ఎవడన్నా పందికోవు గొడ్డుకోవు అని చెప్పి మాట్లాడతారా? అయోధ్యకు 1,00,000 లడ్లు పంపించారు. నిజమైన సనాతన అయితే ఇది మాట్లాడు, చెప్పండి. థ్యాంక్ యూ సార్. వెంకటరెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు, నాగమల్లేశ్వరి గారు థ్యాంక్ యూ అండి, పురుషోత్తమ్ రెడ్డి గారు థ్యాంక్ యూ అండి. ఇది వాటి చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.